జై శ్రీరామ్ అందరికి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న గీతా గ్రంథం పేరు ఏంటంటే శ్రీరామ గీత. చాలా మందికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన భగవద్గీత తెలుసుకొని శ్రీరామచంద్ర ప్రభు ఉపదేశించిన శ్రీరామ గీత పెద్దగా ఎవరు తెలియదు. అయితే ఈరోజు ఆ శ్రీరామ గీత గురించి తెలుసుకుందాం. అయితే ఈ శ్రీరామ గీత వాల్మీకి రామాయణంలో అయితే రాయబడలేదు. ఈ శ్రీరామ గీత అధ్యాత్మ రామాయణంలో రాయబడి ఉంది. ఈ అధ్యాత్మ రామాయణం వేదవ్యాసుల వారు రచించారు. చాలా మంది డౌట్ రావచ్చు, వేదవ్యాసుల వారు రామాయణం ఎప్పుడు రాశారని చెప్పి. అయితే వేదవ్యాస వారు ఈ అధ్యాత్మ రామాయణాన్ని ఒక సపరేట్ గ్రంథంగా ఏం రాయలేదు. ఆయన రచించిన 18 మహాపురాణంలో బ్రహ్మాండ పురాణం కూడా ఒకటి. ఈ బ్రహ్మాండ పురాణంలోనే అధ్యాత్మ రామాయణం గురించి రాసి ఉంటుంది. సో మీకు అధ్యాత్మ రామాయణం చదవాలంటే సపరేట్ గ్రంథం దొరుకుద్ది, లేదా బ్రహ్మపురాణం చదివినా కూడా మీకు అధ్యాత్మ రామాయణం దొరుకుద్ది. సో బ్రహ్మపురాణంలో రచించబడిన ఈ అధ్యాత్మ రామాయణంలో ఈ శ్రీరామ గీత అనేది రచించబడింది. అండ్ ఈ అధ్యాత్మ రామాయణం ఉత్తరాఖండ్లో శ్రీరామ గీత అనేది మనకు కనిపిస్తుంది. అయితే ఈ శ్రీరామ గీతలో శ్రీరామచంద్ర ప్రభు ఎవరికి ఉపదేశిస్తున్నారంటే తన సహోదరుడైన లక్ష్మణుడికి ఉపదేశిస్తున్నారు. అయితే ఈ శ్రీరామ గీతలో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ శ్రీరామ గీతలో పరమాత్మ, ఆత్మ, ఆత్మే పరమాత్మ అని ఈ విషయం చెప్తూ, అండ్ అలానే ధర్మం, మన బంధం పట్ల ఉన్న అసలు ధర్మం ఏంటి, వీటి గురించి శ్రీరామ గీత చెప్పబడింది. అయితే ఈ శ్రీరామ గీత అనేది చిన్న గ్రంథం, కేవలం 62 శ్లోకాలు మాత్రం ఉంటుంది. ఇంత తక్కువ శ్లోకాలు ఉన్నా కూడా శ్రీరామచంద్ర ప్రభు ఆత్మ పరమాత్మ గురించి అండ్ అలానే ధర్మం, బంధం, వీటి గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో మెయిన్ ఒక టాపిక్ ఏం మాట్లాడతాయంటే, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆత్మను తెలుసుకుంటావో ఆ క్షణం ఇప్పుడు అన్ని బంధాల నుంచి నువ్వు విముక్తులు అవుతావు అనేది మెయిన్ ఎక్కువ టాపిక్ మాట్లాడతారు. అండ్ అలానే ధర్మం ఏంటి, ధర్మాన్ని ఎలా ఆచరించాలనే విషయం కూడా ఈ గీతలో చెప్పబడింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ శ్రీరామ గీత యొక్క ఎక్స్టెండెడ్ వర్జనే శ్రీకృష్ణ ఉపదేశించిన భగవద్గీత. అందులో ఈ శ్రీరామ గీత 62 శ్లోకాల్లో శ్రీరామచంద్ర ప్రభు ఆధ్యాత్మికత గురించి, ధర్మం గురించి చెప్తే, అది ఎక్స్టెండెడ్ వర్జన్ గా శ్రీకృష్ణుడు భగవద్గీతలో 700 శ్లోకాల్లో దాన్ని క్లియర్గా చెప్పారు అంతే. సో మీలో ఎవరైనా ఈ శ్రీరామ గీతను చదవాలి అనుకుంటే తెలుగు వర్జన్లో అయితే స్వామి చిన్మయానంద రచించిన శ్రీరామ గీత దొరుకుతుంది, లేదా ఇంగ్లీష్లో చదువుకోవాలనుకుంటే అదే స్వామి చిన్మయానంద రచించిన శ్రీరామ గీత దొరుకుతుంది. అండ్ అలానే రామకృష్ణ మఠంలో కూడా శ్రీరామ గీత దొరుకుతుంది. సో ఈ పబ్లికేషన్స్ లో మీరు చదువుకోవచ్చు. సో మరో గీతా గ్రంథం గురించి మరో వీడియో తెలుసుకుందాం. జై శ్రీరామ్.